కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వారికి ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ డోలు, డప్పు వాయిద్యాలతో వారిని ఆలయంలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అమ్మవార్లకు తమ నిలువెత్తు బంగారం సమర్పించి మంత్రులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2026 మేడారం జాతరకు ప్రత్యేకంగా 3.70 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే 900 కోట్లతో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మంత్రులు శ్రీ జువాల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మిగతా అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క